నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో నాణ్యమైన బంగారం దొరుకుతుందని చెప్పేసి కువైట్లోని వ్యాపారస్తులు తెలుపుతూ ఉన్నారు. ఒక విధంగా మనం చూసుకుంటే కువైట్లో బంగారు మార్కెట్ నిలబడి ఉంది, లాభాల బాటలో కొనసాగుతూ ఉందంటే దానికి భారతీయులే కారణమని చెప్పేసి కువైట్లోని వ్యాపారులు తెలుపుతూ ఉన్నారు. కువైట్లో నిజమైన బంగారు వస్తువులు వాటి స్వచ్ఛత ఆధారంగా స్టాంపు లేదా హాల్ మార్కు చేయబడతాయని చెప్పేసి, ఈ హాల్ మార్కు సాధారణంగా బంగారు క్యారెట్లను సూచించే అక్షరం లేదా సంఖ్యను కలిగి ఉంటుంది. ఇది బంగారం యొక్క నాణ్యతను ప్రతిబింబిస్తూ ఉందని చెప్పేసి, బంగారం యొక్క స్వచ్ఛమైన రూపం 24 క్యారెట్లు, చాలా బంగారు ఆభరణాలు 18 క్యారెట్ల నుంచి 22 క్యారెట్ల మధ్య తయారు చేయబడతాయని చెప్పేసి, ముఖ్యంగా కువైట్లో ఏదైనా బంగారం కొనుగోలు చేసే ముందు స్వచ్ఛతను నిర్ధారించే హాల్ మార్కును తనిఖీ చేయాలని చెప్పి వ్యాపారస్తులు మరియు అధికారులు సూచిస్తూ ఉన్నారు. అలాగే వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఈ యొక్క హాల్ మార్కు లేదా స్టాంపును వేస్తూ ఉందని చెప్పి, ఆ స్టాంపు లేదా హాల్ మార్కు లేకపోతే ఆ యొక్క బంగారాన్ని కొనుగోలు చేయకపోవడమే మంచిది. మరీ ముఖ్యంగా మనం చూసుకుంటే కువైట్లోని వ్యాపారస్తులు తెలిపిన వివరాల ప్రకారం కువైట్లో మా యొక్క ప్రధాన కస్టమర్లు భారతదేశానికి సంబంధించిన భారతీయులని చెప్పేసి, ఆ తర్వాత బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్ మరియు ఫిలిపిన్, నేపాల్, ఈజిప్టు మరియు ఇతర అరబ్ దేశాలకు చెందిన ప్రజలైతే ఉన్నారు. వారిలో కూడా బంగారం కొనుగోలు చేసే వారిలో భారతీయులు అగ్రస్థానంలో ఉన్నారని చెప్పేసి, భారతీయులు, పాకిస్తాన్ మరియు ఇతర దక్షిణ ఆసియా దేశాలకు సంబంధించిన కస్టమర్లు సాధారణంగా 22 క్యారెట్ల బంగారాన్ని ఇష్టపడతారు. అలాగే ఫిలిపిన్ కు సంబంధించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో 18 క్యారెట్ల బంగారాన్ని వాళ్ళు ఎక్కువగా కొనుగోలు చేస్తారని చెప్పేసి, మరి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీరు బంగారాన్ని కొనుగోలు చేస్తారా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే బంగారం మీద పెట్టుబడి పెట్టడం చాలా వరకు మనం ఎప్పుడైనా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆ యొక్క బంగారం మనల్ని ఆదుకుంటుందన్నా, దయచేసి ఇతరత్ర వాటి మీద ఖర్చు పెట్టే బదులు మీరు కువైట్కు వెళ్ళిన తర్వాత కనీసం నెలకైనా సరే 2 నెలలకైనా సరే 1 గ్రాము బంగారం కొనుగోలు చేసేందుకు ప్రయత్నం చేయండి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.